విషయాన్ని తేల్చి చెప్పినట్టుగా ఉంది ఆ ఎమ్మెల్యే యొక్క పరిస్థితి. ఎనీహౌ మరొక టాపిక్ వెళ్దాం. నాగకిషోర్, వైసీపీ పార్టీ కార్యదర్శికి కర్నూలు పోలీసులు నోటీస్ ఇచ్చారు. కారణం ఏంటి? వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కర్నూలు పోలీసులు ఏమని నోటీస్ ఇచ్చారు, ఎందుకని ఇచ్చారు? కర్నూలులో ఒక బస్సు ప్రమాదంలో ఆ బస్సు మొత్తం తగలబడిపోయి ఆ బస్సులోనే ఆ నిప్పుల్లోనే పసిపిల్లలతోటి సహా తగలబడిపోయినటువంటి ఆ ప్రమాదంలో రాజకీయ ప్రయోజనం కోసం పాల్పడ్డారు వైసీపీ నాయకులు అన్నటువంటి ఆరోపణతోటి నోటీసులు ఇచ్చారు. ఏంటి ఆరోపణ? ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బెల్ట్ షాపులు ఓపెన్ చేసిందట, అక్కడే వీళ్ళు మద్యం కొనుక్కున్నారట, అక్కడే వాళ్ళు మద్యం తాగినందువల్ల ఈ ప్రమాదం జరిగిందట. ప్రమాదం ఎందుకు జరిగిన దానికంటే కూడా ఈ ప్రమాదానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాపుల్లో తాగారట, అక్కడే లిక్కర్ కొన్నారట. అది వైసీపీ నాయకులకే తెలుసట. ఆ కారణంతోనే వాళ్ళు సోషల్ మీడియాలో దాన్ని హల్చల్ చేశారట. అన్నీ అటలే, బట్ చేసింది మాత్రం ఒక ప్రచారం మామూలుగా చేయలా, బేస్లెస్గా చేశారు. ఇవాళ కూడా వైసీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా కొంచెం మెదడు ఉపయోగిస్తుందా లేదా అన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి కేసులు తెచ్చుకున్నటువంటి దుర్దశను గమనిస్తున్నాం. ఎస్ నాగకిషోర్, ఎనీ అప్డేట్ ఆన్ దిస్ ఇష్యూ? సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం మద్యం అని చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీని పూర్తిగా మార్చింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు ప్రభుత్వం ఎత్తి చూపుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు, వైసీపీ నాయకులు ప్రధానంగా మద్యాన్నే టార్గెట్ చేసుకొని కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు సార్. ఇక్కడ ఏదైతే కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిందో దాని మీద వాళ్ళకి అధికార ప్రతినిధి శ్యామల స్వయంగా ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైతే ఈ మద్యం అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాపుల్లో అమ్మటం వల్ల, అక్కడ మద్యాన్ని కొనుక్కొని వారు తాగటం వల్ల ఈ బైక్ ప్రమాదం జరిగి దాని తర్వాత ఈ బస్సు ప్రమాదం జరిగింది, దానివల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల చెప్పడం జరిగింది. దీని మీద కర్నూలు పోలీసులు ఆమెను విచారణకు పిలిచి నోటీసులు ఇచ్చేసి విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఆమె ఏం చెప్పిందంటే, నాకు దీని మీద ఏమి సంబంధం లేదు, పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు ఏవైతే నాకు చదవమని స్క్రిప్ట్ ఇచ్చారో దాని ప్రకారం నేను చదివాను, దీనికి నాకు ఏం సంబంధం లేదని చెప్పి శ్యామల వాళ్ళ కాడ ఓపెన్ అయింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించి ఈ రోజు ఇందాక 4:30 ఆ ప్రాంతంలో విజయవాడలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చేసి రాష్ట్ర ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో మీడియా వింగ్ సంబంధించి శ్రీహరి అని చెప్పి ఆయనకి ఈ నోటీసులు కూడా అందించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ మద్యానికి సంబంధించి ఇది జరిగిందని చెప్తున్నారో, బెల్ట్ షాపులు నిర్వహించారని చెప్తున్నారో దీని మీద మీరు వివరణ ఇవ్వాలి. ఇలా మీరు ఎక్కడ చూశారు, మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలను బేస్ చేసుకొని మీ ఆరోపణలు చేశారు, దీని మీద పూర్తి వివరణ కూడా పోలీసులకు సమర్పించాలంటూ కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద దగ్గరగా 20 మందికి పైగా నిందితులు చేర్చినట్లుగా తెలుస్తుంది. కేవలం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి వచ్చే మంచి పేరుని చెడగొట్టడానికి ఈ మద్యం టాపిక్ తీసుకొచ్చి బెల్ట్ షాపుల నిర్వహణ తీసుకొచ్చి అభంశువంతులని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దానికి ఈ ముద్దానికి ముడిపెట్టడం అనేది ప్రజలు కూడా హర్షించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ పోలీసులు కూడా డెప్త్ గా ఎంక్వైరీ చేస్తా మీ దగ్గర ఆధారాలు ఉంటే వాటిని మాకు సమర్పించాలంటూ కూడా ఈ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉంది సార్. ఎస్ మిస్టర్ నాగకిషోర్, ఇక్కడ 2 విషయాలు. మొదటిగా కావ్య కృష్ణారెడ్డికి సంబంధించి రాజకీయాల్లో విలువలు లేవు, దాంతో పాటు రాజకీయం చాలా క్రూరంగా ఉంటోంది అన్నదానికి నిదర్శనంగా సుబ్బారాయుడు మరణం తర్వాత జరిగినటువంటి సంఘటనలు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రవర్తన తీరు, అది గమనించినప్పుడు ఆ అర్థం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెండోది, వాళ్ళు రాసిచ్చారు, నేను చెప్పాను, నాకు సంబంధం లేదు అని అంటే ఆమె డబ్బింగ్ ఆర్టిస్టు కాదు. అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పిన తర్వాత ఎవరు రాసిచ్చారన్నది చూడాల్సిన బాధ్యత ఎవ్వరికీ లేదు. ఒక మహిళ అలాగే మహిళలు ఆ బస్సు ప్రమాదంలో జరిగినటువంటి వాస్తవం తెలిసినటువంటి మహిళ
అలాగే మరొక రాజకీయ పార్టీ ప్రమాదాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి లిక్కర్ పాలసీని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి సంఘటనలో జోడించటం, కన్నీళ్ల పరిమవుతున్నటువంటి కుటుంబాలకు న్యాయం ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచన బదులు పార్టీకి క్రూరమైనటువంటి రాజకీయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించారే. దట్టు ఆ మహిళే మాట్లాడిందే. బాధ్యత లేనటువంటి వాళ్ళు మహిళలైనా పురుషులైనా వీఆర్ లీస్ట్ బాదర్డ్. బట్ మాట్లాడిన దాంట్లో కనీసం బాధ్యత లేకపోగా జనములో అపోహలు తీసుకొచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలను తీసుకుని వెళ్ళి విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తారు వాళ్ళు. అందుకే అంటున్నా, రాజకీయం రెండో సంఘటనలో కూడా పరమ నీచమైనదిగా దిగజారిపోయింది. సో వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు అన్నటువంటి దాంట్లో నిశితమైన పరిశీలన చేసి ఇవాళ జనం కూడా ఆలోచించాలి. కానీ ఎవడు పడితే వాడొచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే దాన్ని మనం సీరియస్గా మనసుకు తీసుకున్నా, లేదు మరొక రకంగా ఆలోచించినా నష్టపోయేది మనమే అన్నటువంటి విషయాన్ని మాత్రం జనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.